ఇంకొక ఈరోజు కామెడీ అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అదానీ విషయంలో ఈరోజు రాహుల్ గాంధీ పిలుపునిచ్చిండనేసి వీళ్ళెళ్ళి రోడ్ల మీద కూర్చొని ఇయ్యాల ధర్నా చేసుడు. ఆ! అవును. మళ్ళీ మీదకెళ్ళి పోలీసోళ్ళు మమ్మల్ని ఇది అవును. చేసిర్రన్నాడు. అవును. ఏమనిపించింది మీకు చూస్తే? మీరన్నట్టు కామెడీ అది. ఇట్స్ రేవంత్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి. ఇదేదో స్ప్లిట్ పర్సనాలిటీ లాగా అనిపించింది మాకు ఇయాల రేవంత్ రెడ్డి గారిని చూస్తే. ఎందుకంటే జనవరిలో హ్మ్. దావోస్‌కెళ్తారు. 12,400,00,00,000 ఒప్పందాలు చేసుకుంటారు స్కిల్ అదానితోని. యూనివర్సిటీకి 100,00,00,000 ఆ! ఇచ్చిండంటాడు. అలాయి బలాయి చేసుకుంటాడు. హ్మ్. ఇక్కడికొచ్చి స్కిల్ యూనివర్సిటీకి 100,00,00,000 యాక్సెప్ట్ హ్మ్. చేస్తారు డొనేషన్‌కి. పాత బస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయడానికి కూడా కాంట్రాక్ట్ అదాని గారికే ఇవ్వబోతున్నారని చెప్పి మధ్యలో అదొకటి డిస్కషన్. అంటే ఒకవైపు మన రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని రా అదాని గారికి తాకట్టు పెట్టి వారి బిజినెస్ ప్రయోజనాల కోసం వారికి అప్పజెప్పాలనే ఒప్పందాలు మీరు చేసుకుంటున్నారు. రెండో పక్క మీ నాయకుడు ఢిల్లీలో పొద్దున్న లేస్తే రాత్రి వరకు అక్కడ పార్లమెంట్‌లో, బయట ప్రెస్‌లా, హ్మ్. పబ్లిక్ మీటింగ్స్‌లో ఎక్కడ పోయినా అదాని గారిని, మోదీ గారిని ఇద్దరు కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఆయన లూటీ చేస్తున్నాడు అదాని. ఆయన ప్రధాని ఇద్దరు డబుల్ ఇంజిన్ అంటే దేశంలో ఒకరు అదాని అయితే ఇంకోళ్ళు హ్మ్. ప్రధాని అని చెప్పి ఆయన విమర్శిస్తుంటాడు. అంటే ఈ ఈ ఈ డైకాటమీ ఏంది? ఈ డైలమా ఏంది? అసలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? బీజేపీలో ఉన్నారా? నంబర్ 1. నంబర్ 2 ఈరోజు మీరు చెప్పినట్టు అదానీ, మోదీ గారికి ఉన్నటువంటి రిలేషన్ మీద ఆయన రాహుల్ గాంధీ గారు పిలిపిస్తే ఈయన ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు చలో రాజ్‌భవన్, రాజ్‌భవన్ ముట్టడికి బయలుదేరిండు. పోలే మళ్ళా రాజ్‌భవన్ వరకు పోతాడా? పోడు. అయితే ఎందుకంటే మళ్ళీ అదానీ ఫీల్ అయితాడు కదా! పోలీసోళ్ళు ఆపుతున్నారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర ఆగి ఆయన్నే మైక్‌లో చెప్తున్నాడు. నన్ను పోలీసోళ్ళు హ్మ్. పోనిస్తలేరని. ఈయనే ముఖ్యమంత్రి. ఈయననే ఈయన హోం హోమ్ మినిస్టరు. మంత్రి. ఈయననే చెప్తున్నాడు నన్ను పోలీసోళ్ళు పోనీయట్లేదు అని. అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందండి ఇది. అంటే ప్రజలు ఎట్లా కనబడుతుర్రు నాకైతే అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి గారికి మరి ప్రజలు అమాయకంగా కనిపిస్తుర్రా? ప్రజలను పిచ్చోళ్ళు ఇలా అనుకుంటున్నాడా? ఫోన్‌లు నేను చేసి ఏం అడిగిర్రు. చేసినా అదే నడుస్తది ఏందిది వీళ్ళు అనుకుంటున్నాడా? చేస్తే రాజ్‌భవన్ దగ్గర డైరెక్ట్ పోవచ్చు కదా! వీళ్ళనెవరు ఆపుతారు? అంత నీకు పోయి రాజ్‌భవన్ ముట్టడి చేసే అంత కోపం ఉంటే అదాని మీద, మీ నాయకుడు ఇచ్చిన పిలుపు మీద నీకు అంత నమ్మకం ఉంటే ఎందుకు అనౌన్స్ చేస్తలేవు? 12,400,00,00,000 ఎంఓయూలు సైన్ చేసుకున్నావు కదా! అదానితోని దావోస్‌లో. అది రద్దు చేస్తున్నా అని చెప్పరాదు అయిపోతది. మేము కూడా నమ్ముతాం కొద్ది వరకు అరే! రేవంత్ రెడ్డి గారు కరెక్టే. రాహుల్ గాంధీ గారు మాట ఇన్నట్టున్నారు. తెలుసో తెలవకో ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు క్యాన్సెల్ చేసుకుంటున్నారు. అది చేయరు. ఒప్పందాలు అట్లనే ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం చలో రాజ్‌భవన్ అని చెప్పేసి వాళ్ళ నాయకుడిని ప్రసన్నం తెలిసో చేసుకోవడానికి. తెలియకో ఏంటండి ఎన్నేళ్ళకెళ్ళి రాహుల్ గాంధీ అదానీ గురించి అదానీ చోరని, అదానీ నేననేది తెలుసో అవినీతి పరుడనేసి నేననేది తెలుసో తెలవదో రేవంత్ రెడ్డి గారికి గాదు. రాహుల్ గాంధీ గారికి. ఆయనకు దెలవదు. అసలు ఆయన ఆ! ఏందో, ఆయన విధానం ఏందో, ఈయన ఆయన తెలు సొంత పార్టీ ముఖ్యమంత్రి ఈయన ఏం మా జేస్తున్నాడో ఆయనకు దెలవదా అండి? ఇప్పుడు సంవత్సరం నుంచి తతంగం నడుస్తుంది. అదానితోని రేవంత్ రెడ్డి గారు. ఇంకోటి గూడా మొన్న కోహినూర్ హోటల్‌లో కేటీఆర్ గారు గూడా ప్రెస్ మీట్‌లో చెప్పినారు క్లియర్‌గా. హుహు. వారికొచ్చిన పొంగులేటి సోర్స్ ప్రకారం ఇప్పటివరకు డినై జేయలేదు. అదాని గారొస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీటింగ్ పెట్టుకున్నారు కోహినూర్ హోటల్‌లో అని జెప్పేసి. ఇప్పటివరకు ఎవరు డినై జేషిర్రండి? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా వచ్చి అన్నారా? ఇది అవాస్తవం, ఇది నిజం గాదు అని. ఎందుకనరు? ఎందుకంటే నిజం గాబట్టి. అంటే ఇక్కడ కాంగ్రెస్ మంత్రులకు గాని, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి గాని, అదాని గారితోని ఏమి ఇచ్చిపుచ్చుకునే సంబంధం ఉందో దెలవదు గానీ, పాపం రాహుల్ గాంధీని పిచ్చోని జేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇయాల కాంగ్రెస్ మాత్రం పార్టీ చాలా నేతలు రాహుల్ గాంధీని పిచ్చోని ఇయాల జేస్తున్నారు. కామెడీ జరిగింది ఇవాళ మాత్రం. 100% కామెడీ అది. చూసినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు నవ్వుకుర్రు. నాకు తెలిసినోళ్ళు ఇద్దరు, ముగ్గురు కాల్ గూడా జేసినారు. ఈ తమాషా క్యా హై హైదరాబాద్ మే అని. క్యా కర్తే ఫిర్? పోలీసులు వీళ్ళు ప్రభుత్వం పెట్టుకోలే పోలీసోళ్ళు ఎందుకంటే అప్పుడేందసలు? ఆయనకి పోయి రాజ్‌భవన్ ముట్టడి జేయాలని లేదు అంటే లోపల. వాళ్ళొకటంటారు. ఆహా! పార్టీగానేమో వ్యతిరేకిస్తాం, ప్రభుత్వంగా స్వాగతిస్తాం అంటారా మరి? ఎట్లా అదెట్లా అదే పాసిబుల్ మరి అయితది? అంటే చెప్పి ఇంగ అంటే నీకు ఐడియాలజీ ఏం ఏందసలు? సమర్థించుకుంటారు మరి? నీకు పార్టీ ఐడియాలజీ వేరు, నాది ప్రభుత్వానికి సంబంధం లేదు అనుకుంటే, ఇంక నీకు అసలు యూ షుడంట్ బి ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ ఎందుకు మీకు లీడరు? మీకు రాహుల్ గాంధీ లీడరే గాదు. అది జెప్పండి మరొచ్చేసి. రాహుల్ గాంధీ ఏమంటాడు? దేశంలో ఏ పెట్టుబడి గాని, ఏ కాంట్రాక్ట్ గాని, ఏ పోర్ట్ గాని, ఏ పవర్ హ్మ్. ట్రాన్స్‌మిషన్ గాని అదానికిస్తే అందులో మోడీ గారికి ఎంతో అంత హ్మ్. వాటా ఎళ్తది. ఇద్దరు కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారని జెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. అంటే అక్కడ మోడీ గారు ప్రభుత్వాన్నే గదా విమర్శించేది రాహుల్ గాంధీ గారు. అవును. యాస్ ఎ పార్టీ విమర్శిస్తలేడు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. ప్రభుత్వం ఆయనకు ఫేవర్ చేస్తుంది అదానికి. కాబట్టి బీజేపీకి లాభం జరుగుతుందని. మరి ఇక్కడ నీ పార్టీ, నీ ముఖ్యమంత్రి ప్రభుత్వ పరంగా నేను మోడీ, అదానితోని ఒప్పందాలు చేసుకుంటున్నా. అంటే మరి అక్కడ ఏం లాలూచి ఉంది? అదాని దొంగ అయినప్పుడు, అక్కడ దొంగ అయినప్పుడు ఇక్కడ దొంగే గదా! అంటే అక్కడ మాత్రము మోదీ గారి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మాత్రం ప్రాజెక్టులు ఇప్పజెప్పొద్దు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనం అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు ఇక్కడ రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి అక్కడిక్కడ ఇష్టం ఉన్నట్టు ఇచ్చేయొచ్చు. రామన్నపేట ఇదెక్కడ ఏంది లాజిక్కు? మొన్న ఇదెక్కడ వాళ్ళు ఐడియాలజీ? రిలీజ్ చేసిన దాంట్లో మన లగచర్ల కూడా అదే గదా! అక్కడ యెస్. 9 మిలియన్ టన్స్ ఏదో ఉంది. ఇక్కడ 6.5 అదెక్కడ ఇక్కడ కూడా అదే. ఇదే. నేనదే సిమెంట్‌కి జెప్తున్నాను. మీకు సంబంధించింది. అదానీని పెంచి పోసి ఈ 1 ఇయర్‌లో నేను జెప్పినట్టు మనకు దెలిసిందే 12,000,00,00,000 ఒప్పందాలు, అవును. రామన్నపేటల అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ, పాత బస్తీలో ఎలక్ట్రిసిటీ పవర్ బిల్స్ కలెక్ట్ డిస్కామ్‌ల బదులు వీళ్ళని ప్రైవేటైజేషన్ ప్రైవేట్ వ్యక్తులని అదానీ లాంటోళ్ళని తీసుకురావడం లగచర్లలు. ఇంకా ఎన్నెన్ని మాటలైనాయో కోహినూర్ హోటల్‌లో కూర్చున్నప్పుడు ఇంకేం మాట్లాడుకున్నారు. ఇక్కడ కేటీఆర్ గారు గూడా అంటుండే మొన్న రాయదుర్గంలో 84 ఎకరాలు
విలువైన భూమి ఉన్నది, దాని మీద కన్నున్నది అదానికి. దానికి సంబంధించి బహుశా ఏమన్నా డిస్కషన్ అయ్యుండొచ్చేమో అని చెప్పి వారికున్న ఇన్ఫర్మేషన్, వారికున్న సోర్స్ ద్వారా వారు అది కూడా చెప్పినారు. కాబట్టి ఇక్కడ అదానీని పెంచి పోషించి అదానీ ద్వారా వీళ్ళకి ఏం అందుతున్నదో, ఏం ముడుతున్నదో వీళ్ళకి తెలుసు. రాహుల్ గాంధీని పిచ్చోని చేస్తున్నారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అది మాత్రం పక్కా. ఇలా అనుకుండొచ్చు రేవంత్ రెడ్డి. ఏంది నాకు ఇయ్యాల వెనక వాళ్ళకి ముందుకోలేక అన్నట్టుగా. ఆయనకు అలవాటేనండి. ఆయన ఎప్పుడంటే అప్పుడు ఎట్లంటే అట్లా మారుతాడు, మాట మారుస్తాడు, భాష మారుస్తాడు. చూసే ప్రజలకు పాపం ప్రజలు ఆయనను నమ్మి ఒకసారి మోసపోయినరు. ఆయన ఓపెన్‌గా చెప్పినాడు. ప్రజలు మోసపోదలుచుకుంటారు, రాజకీయ నాయకులు మోసం చేస్తారని చెప్పి. మళ్ళీ మళ్ళీ అయితే మోసపోరు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. 100% వీళ్ళ ఈ డబుల్ గేము ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆడుతుందో అదాని విషయంలో ముఖ్యంగా 100% ఇప్పుడు ఇప్పుడు తెలిసిపోయింది. ఇక ఇక రానున్న రోజుల్లో ఈ ఆటలు సాగవు. థ్యాంక్ యూ సో మచ్.